సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. నేను మీ నందు మన పోరగాళ్ళ నుంచి ఇప్పుడు మేము మేకను కాసుకుంటూ బైక్ అడిగిపోతున్నాం. బైక్ అడిగినాక ఎట్లుంటుందో చూడండి. అక్కడ కంకులు కాసుకుంటూ ఉంటాం. ఇప్పుడైతే మేము మేకను పట్టుకొని బైక్ అడిగి వెళ్తున్నాం. మా అక్క మా మామయ్య పోతుండు. చూడండి మేక బరాబర్ ఉరుకుతుంది. ఈ కాలుకైతే తాడబడ్డది. ఇప్పుడు దిగబోతున్నాం. అయ్యో ఇప్పుడైతే ఇలా తుమ్మ చెట్లు ఉన్నాయి. తుమ్మ చెట్లు తిందామని చూస్తున్నాయి. నువ్వు పక్కన ఇప్పుడైతే మేము బైక్ అడిపోయే దారిలో ఇలా రేవు పని చెట్లు అవపడ్డాయి. ఇప్పుడు తెంపుకోవచ్చున్నాం. ముందు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు తెంపుతా ఎట్లయినా. చూడండి ఇవి రేగు పళ్ళు అన్నమాట. రేగు పళ్ళు ఇట్లా తీయ ఉన్నాయి. చూడండి కచ్చా అయినా మంచిగా ఉన్నాయి. తెల్లగా ఉన్నాయి. ఇప్పుడైతే మేము బైక్ ఆడి పోతున్నాం. బైక్ ఆడి దగ్గరకు వచ్చింది. ఇంకా కాసేపట్లో బైక్ ఆడి చేరుకుంటాం. బైక్ ఆడి పోయినాక ఎట్లుంటుందో చూడండి. ఇప్పుడు ఆడ నేను రేగు పళ్ళు ఆడ దూపైతుంది. కొన్ని నీళ్ళు అవుతా. నీళ్ళు అయితే తెల్లగా ఉన్నాయి. చూడండి మాది కూడా అట్లే. చూడండి కంకులు ఎట్లున్నాయి. ఇప్పుడు ఈ రెండు బాటలు మా ఎప్పుడు బయట బైక్ ఆడి కొట్టడం దగ్గరికి వచ్చింది. ఇప్పుడైతే ఎండ పడుతుంది. చెట్టు కింద పోయి రెస్ట్ తీసుకుంటాం. లేదు చెట్టుకి కొంచెం పూత వస్తుంది. మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు చెట్టు కింద కొంచెం కూర్చోవాలి. చెట్టు కింద కూర్చుందామంటే ఇవన్నీ ముళ్ళులే ఉన్నాయి కాబట్టి మన బైక్ దగ్గరకు వచ్చింది. అదే మా బైక్ ఆడు. అక్కడ పెద్ద మామిడి చెట్టు ఉన్నది. మనం బైక్ ఆడి పోతుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. అలా చెట్టు కింద కూర్చొని ఏమన్నా తాక్కుంటా తినుకుంటా ఉంటే మస్తు ఉంటుంది. ఇప్పుడు మనం బైక్ ఆడ చూడండి. ఆ బైక్ ఆడ మనదే. ఈ చెల్లిక మనదే. చూడండి చిలుక కంకులు అయితే కొంచెం పాలు ఉన్నాయి. ఇప్పుడు పెరుగుతాయి మంచిగా. ఇగో మా అక్క వాళ్ళు ఆడ చెట్టు కింద కూర్చున్నారు. నాకన్నా ముందే వచ్చి ఆడ కూర్చున్నారు బండి మీద. చూడండి ఫ్రెండ్స్ ఈ సగం పెద్ద అయినా ఇంకా పెద్ద అయితే మంచిగా ఉంటాయి. కలుసుకొని తింటాం. ఇప్పుడు సూపర్ తంపాలండి. ఇప్పుడైతే మన చెల్లె మామిడికాయ తినుకుంటుంది. అది మా మామిడికాయ చెట్టు. అది మా దొడ్డి ఏమో పొలం. చూడండి మా పొలం. ఇదైతే మామిడికాయ మంచిగా ఉంటుంది. చూడండి మా బైక్ ఆడి ఇప్పుడు వచ్చినాం దగ్గరికి. మా దొడ్డి పెంట. బైక్ ఆడికి రాగానే ఫస్ట్ నీళ్ళు పడ్డాయి. మన పొలం మామిడి చెట్టు గడ్డ చూడండి. ఇప్పుడు మన దొడ్డి
చూడండి ఇలా మాకు పొలం కావడానికి ఇబ్బంది అవుతుందని మేము మిషన్ కొనుక్కొచ్చుకున్నాం. చూడండి ఇది మిషన్, పొలం నడిచే మిషన్. ఇప్పుడు మా సూపర్ తీగ ఫ్రెండ్స్, మన హౌస్ అయితే దగ్గరకు వచ్చింది. చూడండి హౌస్ అయితే కొంచెం నీళ్ళు లేవు. మన హౌస్ ఇది మన మామిడి చెట్టు ఉన్నది, ఉప్పలమ్మ చెట్టు కింద చింతకాయ చెట్టు. చూడండి ఇప్పుడు ఇది అయితే కొంచెం సగం పొలంలో ఉల్లినాటు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ కొంచెం స్వీట్ కార్న్ పెట్టినాం. చూడండి ఇది వచ్చేసి ఉల్లిగడ్డ చెట్టు, ఉల్లిగడ్డ రాలంటారు. చూడండి ఇవన్నీ ఉల్లిగడ్డ చెట్లు. ఇప్పుడు మనం అటు వెళ్ళామనుకో బీరకాయ చెట్లు అవన్నీ ఉంటాయి. చూడండి ఉల్లిగడ్డ పెరిగింది, ఇప్పుడు ఉల్లిగడ్డ ఉన్నది. ఉల్లిగడ్డ అయితే బయటకు వచ్చింది, దాన్ని కప్పేద్దామని ప్లానింగ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ దొండకాయ ఉన్నది, సంగాసినాయి. దొండకాయ బీరకాయ కూడా ఉన్నది. చూడండి ఈ పక్కకు ఉన్నది బెండకాయ, ఇది బీరకాయ. చూడండి ఫ్రెండ్స్ మన బర్రె మెరుస్తుంది, బర్రె దుడ్డే. ఇదన్నమాట మన బర్రె పక్కకు దుడ్డే. బర్రె మంచిగా మెత్తగా బై దుడ్డే మంచిగా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది మా దుడ్డే, అది మా బర్రె. ఇప్పుడు మనమైతే పెద్ద ఉన్న ఫామ్ ఆయిల్ చెట్లకు పోతున్నాం. ఫామ్ ఆయిల్ అరటి చెట్లు అన్ని నీట్గా ఉంటాయి. అక్కడ ఫోటో సెక్షన్ మస్తు వస్తుంది. ఉంటున్నాం ఎవరో కూడా జాలిగట్టిలు కానీ మేము పోతున్నాం. ఇలా రాగానే స్వచ్ఛమైన గాలి అక్కడ మంచిగా ఉంది. ఇప్పుడు మనం అరటికాయల కడుగు వస్తున్నాం. అరటికాయలు అయితే చూసినట్టు బాగా లేవు, కానీ ఒక చెట్టు కాడి పట్టుకోతా. నేను పాములు ఉంటాయని మనం శిశు అనుకోవాలి ఫస్ట్గా. ఇంకోసారి ఇప్పుడైతే ఒక చెట్టు కాడికి వచ్చినాం. అక్కడ మంచిగా అరటి గోయాలు ఉన్నాయి. ఇవి చిన్న ఇంకా పాలు పిందలు ఇవి రాబోతున్నాయి. మంచిగా నీట్గా ఉన్నాయి, వచ్చాయి. కొంచెం పెద్ద పెరిగినాక తీసుకొని కోసుకొని మంచిగా పండబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా బైక్ ఆడికి వచ్చినప్పుడు అరటికాయల, అరటి చెట్ల, అరటాకులల్లా కోసుకొని మంచిగా అన్నం వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. ఆవికాయ పచ్చడి కానీ. ఇది ఫామ్ ఆయిల్ చెట్టు అన్నమాట, దీంతో ఆయిల్ తయారవుతుంది. ఇది పెద్ద అయినాక చూసుకుందాం మనం. ఇప్పుడు మా చెల్లెకి ఏమో అయింది, చూస్తూ ఉంటున్నాం. ఒక బనానా కావాలంటే అవి బనానాలు కాలే ఇంకా. ఏడోకు నేను ఎత్తుకోతాను, మా చెల్లెకి ముళ్ళు గుచ్చుకుంటాను అంటే. బనానాలు అయితే లేవు కాబట్టి బయటికి పోయి ఆడ కూర్చో మేము మన మన చెయ్యి ఇదైతే మంచిగా అయింది. కొంచెం అయినాక మేము కాల్చుకొని తింటాం. ఇప్పుడు మన మోటార్ కాడ బైక్ ఆడ చూపెడతా. పచ్చ పొలాలు మంచిగా పెరిగినాయి, వెండుతాయి. అలా మొత్తం ఎల్ షేప్ లా మా తాత టేక్ షర్ట్లు పెట్టిండు. చూసినట్టయితే పాము పుట్టనో చీమల పుట్టనో తెలితే ఏం పుట్టింది. ఇదైతే నాకు తెలిసి చీమల పుట్ట, గణచీమల పుట్ట. ఇప్పుడైతే మన బావి కాడికి, బావి అంటే పెద్ద బావి, మోటార్ కాడి పట్టుకుపోతున్నాం. మీకు ఇవన్నీ చూపెడతాను, కొంచెం వెనక్కి ఇంకా మజా వస్తుంది.
ఇప్పుడు బాయ్ అయితే దగ్గరకు వచ్చింది. మోటార్ పోసే కాడికి బాయ్ కాడికి అన్ని పట్టుకోతా అందరు పచ్చ పొలాల నాటేసినాం మేము ఉండాలి. మా మామ ఆడ బోర్ కాడు ఉన్నాడు. మా అమ్మమ్మ మా మామ ఆడ ఏమో చేస్తాళ్ళు, మోటార్ పెడతాళ్ళు. మనం ఆడికి వేసేసరికి మోటార్ వస్తుంది. చూద్దాం పాలు. ఫ్రెండ్స్ ఇవి బీరకాయ చెట్ల సొరకాయ చెట్లు. ఇక్కడ సొరకాయ కాసింది చూడండి. చిన్న పిందెలు ఇవి. ఇగో ఇలా పెద్ద అయింది, ఇంకా పెద్దలు కావాలి. ఇదేమన్నా చెప్పు కట్టిల్లు తెంపకుండా చూడండి. చెప్పు ఎందుకు గట్టిల్లు అంటే ఎవరైనా దొంగతనంగా సొరకాయ తెంపుకొని పోతే వాళ్ళకి చెప్పు దెబ్బ తాకినట్టు. ఇప్పుడైతే మనం ఏనట్టు సాఫ్గా బాగున్నది దంపాలి. ఇక్కడ పువ్వు పూసింది, కాయబోతుంది. ఇంకా నెల రోజులు కాస్తుంది. ఇప్పుడు మనం స్ట్రేట్ అట్టలో కూర్చున్నాం. ఉడకపోతాన్ని చెమటలు వస్తాయి. కొంచెం గాలి ఊపరాదే ఉప్పు. స్ట్రేట్ బాటలో కూర్చున్నాం. ఇప్పుడు మా వెనక మాకు కొడుతుంది. వెనకాల చూడండి. బాయ్ దగ్గరకు వచ్చింది. చూపడబోతున్నాం. అక్కడ మా బాబాయ్ ఓరాలు చెక్కుతాడు చక్కగా. చూద్దాం. ఫ్రెండ్స్ ఆడ పెద్ద అరటి చెట్టు ఉన్నాయి. ఆడ నాటినాం. పాతకాలంలో నాటినాం, మళ్ళీ కొట్టేసినాం, మళ్ళీ పెరిగింది. నాకు అర్థం కాలేదు సార్. అలా పెద్దది మంచిగా టేక్ షీట్ ఉంది. కొంచెం దాని కింద చల్లగాలి వస్తుంది చూడండి ఫ్రెండ్స్. చక్కగా ఉంది. ఇప్పుడైతే మన మోటార్ తిప్పినా అవుతలేదు. ఇది ఒక పెద్ద సమస్య వచ్చి పడిందే. బోరు. ఆడ ఒక చెట్టు ఉంది. ఇప్పుడు మనం బైక్ ఆడి పట్టుకుతున్నాం. ఆడ మోటార్ పోతుంది. చూద్దాం దాన్ని. అమ్మమ్మ చెప్పులు ఇటు ఇచ్చిందంటే పట్టుకోవద్దు అంటుంది. ఇది వచ్చేసి అరటి చెట్టు చూడండి. ఇది మన స్టార్ట్ అన్నమాట. ఇది బాయ్. కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాలి. చూడండి స్టార్టర్ మన బాయ్ చూడండి. ఇప్పుడు జాగ్రత్త ఉన్నది. బాయ్ ఎట్లుంది? బాయ్ అయితే సగం ఎండిపోయింది. ఎండాకాలంగా ఎండిపోయింది. బాయిలో అయితే నీళ్లు లేవు. చూద్దాం. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. కొడుతుంటే రీసౌండ్ వస్తుంది. ఇది రాయి తీసుకొని వాళ్ళేద్దాం. నీళ్ళు ఉన్నాయా లేవో తెలుస్తుంది. రాయి దొరకాలి. చిన్న రాయి కావాలి. ఇప్పుడైతే మనకి రాయి దొరికింది. వాళ్ళు ఎత్తాం. నీళ్ళు ఉన్నాయా లేవో తెలుస్తుంది. కొన్ని ఉన్నాయి నీళ్ళు అంటే ఒక 5 మనిషి ఎత్తుల. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడైతే ఇక్కడ బోర్ పోతుంది. చూపెడతా దాన్ని. ఇది రాయి. మళ్ళీ ఒకసారి వేద్దాం. చెట్లలో ఇంకొక పడ్డది. ఇప్పుడు బాగా రీసౌండ్ వచ్చింది. ఇంకో పెద్ద మళ్ళీ వేస్తున్నాం. పైనుంచి ఎత్తాం. మీ సౌండ్ చూసాడు. చూడండి పావురం అయితే వాళ్ళు వేయంగానే పావురం ఎగిరిపోయింది. చూడండి నొల్లి పెట్టుకున్నాను నీళ్ళ కోసం.
చూడండి రా, వీళ్ళు ఆడుకుంటున్నారు. మోటార్లో దిగే ముందు చెప్పులు ఇప్పుకోవాలి, చెప్పులు తగ్గుతాయి. చెప్పులు పైకి అలానే స్వచ్ఛమైన వాటర్ బాయిలకి వెళ్ళి వస్తున్నాయి. ఇగో చూడండి. ఇప్పుడు చూసినట్టయితే నీళ్ళు చూడాలి, స్వచ్ఛమైన నీళ్ళు చల్లగా ఉన్నాయి. నీళ్ళు చూడండి చల్లగా, మొహం కడుకుంటాం వస్తుంది. చల్లగా ఉన్నాయి, ఫుల్ చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. చూడండి ఇప్పుడైతే మనం మళ్ళా రివర్స్ పోవాలని చెప్తుంది. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. వాటర్ అయితే ఫుల్ చాలా పూలు ఉన్నాయి. ఇప్పుడు నేను కంగులు తెంపుతున్నా చూడండి. కంగులు అయితే తెంపిన, ఆల్రెడీ అవి తెంపి పక్కన పెట్టి ఇప్పుడు కాలువబోతున్నా. పెద్ద మంట పెట్టి అల్లు ఎత్తే మంచిగా కాలుతాయి. ఇప్పుడు తింటాం ఇక. కంకులు ఇప్పుడు మంటలో పెడతారా. ఇప్పుడు నేను మంటల కంకులు వేసినాక అవి కాలినాక మంచిగా రుద్ది ఒక దాంట్లో పెట్టడానికి ఒక అరట కావాలి. చూద్దాం. కలిగిస్తాను ఇప్పుడు. ఏదైనా కావాలి, కంకి కాలుతుంది. అంతా తీసుకున్నాం. చూడండి కంకి మంచి గాలింది. బా టేస్ట్ సూపర్. ఉన్నాయి కలుసుకోపా. మీ డాడీ నా బిడ్డలు ఏంటో అన్నాడు, అడుగుకో. Okay, bye. Like and subscribe.